Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. ఇక మరి కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరిపోతున్నారు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్. మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల కమిషన్ ముందు వీళ్ళిద్దరు కూడా హాజరు కాబోతున్నారు. పోలింగ్ తర్వాత నెలకొన్న హింసపై వివరణ ఇవ్వబోతున్నారు సీఎస్, డీజీపీ. దాడుల నేపథ్యంలో ఇప్పటికే సీఎస్, డీజీపీకి సీఈసీ నోటీసులు ఇచ్చింది. స్వయంగా ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలంటూ కూడా వాళ్ళిద్దరిని ఆదేశించింది. ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ చాలా సీరియస్ గా స్పందించింది. దాడులపై ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలంటూ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ ఆదేశించింది. ఈ దాడులపై వివరణ ఇచ్చేందుకు ఇవాళ ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్తున్నారు. దీంతో ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ డే నుంచే ఏపీ నివురుగప్పిన నిప్పులా తయారైంది. ముఖ్యంగా రాయలసీమ, పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో దాడులపై సీరియస్ అయింది కేంద్ర ఎన్నికల సంఘం. పల్నాడు, చంద్రగిరితో పాటు పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఎన్నికల సంఘం సమన్లు పంపింది. ఏపీలో పోలింగ్ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై వివరణ కోరింది. వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని సీఎస్, డీజీపీకి ఈసీ ఆదేశించింది. జవహర్ రెడ్డి, హరీష్ కుమార్ గుప్తా ఢిల్లీకి రావాలని చెప్పింది. దీంతో ఇవాళ వారిద్దరూ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈసీకి వాస్తవ పరిస్థితులు వివరించనున్నారు. సీఎస్, డీజీపీ వివరణ తర్వాత ఈసీ యాక్షన్పై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో అల్లర్లపై డీజీపీ హరీష్ కుమార్ సమీక్ష చేశారు. మాచర్ల, పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాలలో షాపులు మూసివేశారు. వైసీపీ నేతలు కాసు మహేష్, గోపిరెడ్డి, టీడీపీ నేత అరవింద్ బాబును హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నుంచి మరో ప్రాంతానికి తరలించారు. మాచర్ల, నర్సరావుపేట, చంద్రగిరి, తాడిపత్రి, జమ్మలమడుగులో 144 సెక్షన్ అమలు చేశారు. 2 రోజుల పాటు జిల్లాల వ్యాప్తంగా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నామన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. జమ్మలమడుగుకు 500 మంది పోలీసులు పంపిన డీజీపీ దాడులకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఏపీ ఎన్నికల ఎపిసోడ్లో జరిగిన గొడవల్ని సీరియస్ గా తీసుకున్నామన్నారు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాల్ని మోహరించామని చెప్పారు. గొడవల్లో పాల్గొన్నవారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని ముఖేష్ కుమార్ మీనా క్లారిటీ ఇచ్చారు. చంద్రగిరిలో దాదాపు 30 మందిని అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు. ఈవీఎంలు ధ్వంసం చేసిన వారిని గుర్తించి జైలుకు పంపాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ 9 ప్లేసెస్ లో కూడా అందరినీ ఐడెంటిఫై చేసేసి వాళ్ళని కూడా నెక్స్ట్ 2 days లో అరెస్ట్ చేసేసి జైల్లో పడాలి. దిస్ ఇస్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. జనరల్గా ఎఫ్ఐఆర్లో ఐడెంటిఫై రాసిస్తారు. ఐడెంటిఫై కాదు, మన దగ్గర కెమెరా ఉన్నది, కెమెరాలో ఫోటోలు ఉన్నాయి. ఫోటో చూసేసి ఐడెంటిఫై చేసేసి దోస్ పీపుల్ షుడ్ బి అరెస్టెడ్ అండ్ దే షుడ్ బి పుట్ బిహైండ్ బార్స్ అండ్ దెన్ కేస్ షుడ్ బి సివియర్ కేస్ షుడ్ బి ఇనిషియేటెడ్ అగైన్స్. గొడవల్లో అలసత్వం వహించిన పోలీసులపై కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. 2-3 రోజుల్లో ఎంక్వైరీ చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు సీఈఓ. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.